హే గైస్, ఈరోజు వీడియోలో నేను మొన్న ఫ్రెండ్స్తో హొగెనెకల్ ఫాల్స్కి వెళ్ళింటి. దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నా. కొన్ని కొన్ని ఫుటేజ్ ఉన్నాయి. నేను అక్కడ ఏముంటుందంటే ఫాల్స్, వాటర్ ఫాల్స్, మల్టిపుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. తెప్ప అంటారు. తెప్ప అంటే ఒక చిన్న బోట్ లాగా ఉంటుంది, ఒక కప్ షేప్లో. దాంట్లో కూర్చొని ఆ, ఆ ఫాల్స్ అన్నిటినీ చూస్తూ కవర్ చేస్తూ ఎన్నికి రిటర్న్ రావడం అనమాట. ఆల్మోస్ట్ వన్ అవర్ జర్నీ ఉంటుంది టోటల్ ట్రిప్. కానీ నా ఫుటేజ్ చాలా తక్కువ ఉంది. నేను అనుకోలే, ఊరికే ర్యాండమ్గా వెళ్ళాం. అక్కడక్కడ కుదిరినంత నేను రికార్డ్ చేసిన. అది జస్ట్ అప్లోడ్ చేస్తా. ఇట్స్ నాట్ లైక్ ప్రాపర్ టూర్ లాగా లేదు. మీకు అట్లీస్ట్ ఈ వీడియోలో అట్లా అనిపించదు. ఇట్ వుడ్ బి మోర్ లైక్ అ జర్నీ. జస్ట్ నా పక్కన అక్కడ ఉండింటే ఎట్లా ఉండేది అన్నట్టు, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేరింగ్ అన్నట్టు. బట్ కొంచెం కాంటెక్స్ట్ ఏంటంటే, హొగెనెకల్ ఫాల్స్ ఇట్లా మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఉంది. బేసిక్గా మేము రావడం ఇక్కడ ఇట్లా ఎంటర్ అయినాం. మేము ధర్మపురికి వెళ్ళండి. యాక్చువల్లీ ధర్మపురి నుండి ఇట్లా వస్తే ఇక్కడే అసలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఏమైనా బండ్లు వస్తాయా కొత్తగా అని. ఒక ఇద్దరు ముగ్గురు కేఏ బండి, మాది కేఏ బండి చూసి వెంట పడినారు. ఇక్కడ దాకా ఫాలో చేసినారు, ఇట్లా అండి అని. మేము ఇట్లా వాళ్ళు ఇట్లా పిలుస్తుండే, మేము ఎందుకు సర్లే చూద్దాం, అలా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు వాళ్ళు ఆపి చెప్పినారు, సార్ ఇక్కడ మీరు 50 రూపీస్ కడితే ఎక్స్ట్రా పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే మీకు ఆల్రెడీ ఇక్కడ కట్టింటాం, ఇక్కడ ఒక 100 రూపీస్ ఏదో ఎంట్రీ ఫీ కట్టింటాం, ఆ ఫీ కట్టింటారు కదా, అది బస్ స్టాండ్లో పార్కింగ్కి మీరు అక్కడ చేసుకోవచ్చు అని. సరే ఎందుకులే అని ఇంకా ఇక్కడికి వెళ్ళి, నా ఫ్రెండ్ ఆల్రెడీ ఒకటి వెళ్ళిండే ముందు ఒకసారి. ఇక్కడికి పోయి ఇక్కడ పార్క్ చేసేసి, వాడు అరే పక్కనే ఉంది వెళ్ళిపోవచ్చు అని, వాళ్ళు షూస్ వేసుకున్నాను, నాకు స్లిప్పర్స్ ఉండే. ఆ, వాళ్ళు లేవు, మాకు బేర్ ఫుట్ వస్తామంటే సరేలే అని వాళ్ళతో పాటు నేను కూడా బేర్ ఫుట్ వెళ్ళిన. ఇటు వెళ్ళి వాడు అన్నాడు ఇక్కడే చాలా దూరం అవుతుందేమో స్లిప్పర్స్ లేకుండా అన్నాడు. బట్ పర్లేదు అని నడుచుకుంటూ వెళ్ళాం. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి తక్కువైతే లేదు, డిస్టెన్స్ బాగానే ఉంది. వాడైతే ఆ, అంటే ఇక్కడ మమ్మల్ని ఆపినోడు లోకల్ అయితే, వాడు కన్నడ తమిళ రెండు మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడు మీకు ఆ బోట్లో కూడా కనిపిస్తాడు. జస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది అన్నాడు. సరే నడిచిన రావడం లేదు ఎంతైనా, ఒక 500-600 మీటర్స్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవగానే ఇక్కడ నుంచి అసలు ఫుల్గా ఆయిల్ మసాజ్ వెంట పడుతున్నారు అందరూ. కానీ మాకు కన్నడ వచ్చి కాబట్టి అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినా నేను. ఇక్కడ నుంచి వచ్చి లోపలికి ఇక్కడికి డెడ్ ఎండ్ దాకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్ కౌంటర్, ఇది టికెట్స్ తీసుకొని 1500 అన్నాడు. అది కూడా ఒక చిన్న స్కామ్ జరిగింది, చెప్తాను నేను. ఇక్కడ 1500 అన్నాడు. 1500 అవగానే కట్టి ఆ బోట్ అయినా బోట్ తీసుకొని వచ్చినాడు. ఇక్కడ వచ్చినాక ఏమంటున్నాడు, యాక్చువల్లీ ఈ మ్యాప్ వ్యూ కంటే ఇది బెటర్. ఇక్కడ ఏం చేయొచ్చా, యా ఇక్కడ కదా. ఇక్కడ బోటింగ్ అయింది, ఇక్కడ టికెట్ తీసుకున్నాక ఇక్కడ చిన్నగా ఎంట్రీ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, సార్ మీకు ఈ టికెట్లో ఓన్లీ 2 ప్లేసెస్ కవర్డ్. ఒకటి ఫస్ట్ వచ్చే వాటర్ ఫాల్స్, ఇంకొకటి ఒక బీచ్. కానీ అది కాకుండా మెయిన్ ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది, అక్కడికి పోవాలంటే మీరు నాకు డబుల్ ఇంకొక 1500 ఎక్స్ట్రా వేయాలి అంటున్నాడు. ఏంది ఎక్స్ట్రా ఇచ్చేది, ఎందుకో వాళ్ళని అడుగుతా నేను అని వెనక్కిపోయి వాళ్ళని అడిగితే, అవును సార్ ఇక్కడ దీంట్లో 2 కవర్డ్ అన్నాడు వాడు, టికెట్ కౌంటర్. మోస్ట్లీ వాడు వీడు ఇద్దరు సెట్టింగ్ అనుకుంటా, చాలా మంది ఉన్నారు. అందరికీ అట్లా చెప్తున్నారు అనుకుంటా అది. బట్ మేము ఇక్కడికి రాగానే బోట్ తీసుకొచ్చినాడు. సరే అని మాట్లాడి నెగోషియేట్ చేసి ఫస్ట్ 500 అన్నా, 600 అన్నా, లాస్ట్కి 800 అన్నా. వాడు సరే నేను ఇప్పుడే మీ వద్దులే, నువ్వు అంతా పోయి వచ్చిన తర్వాత మీకు నచ్చింది వర్త్ అనిపిస్తే మాత్రమే నాకు ఒక 100 యాడ్ చేసి 900 ఇవ్వండి అన్నాడు. సరేలే ఇంక ఎక్కితే ఇక్కడ నుంచి బోట్ స్టార్ట్ అది. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి వచ్చి ఇదంతా యాక్చువల్లీ ఏమైందంటే, మేము పోయిన టైంలో ఫుల్ వాటర్ ఉన్నాయి, చాలా వాటర్ ఉన్నాయి. సో బట్ మధ్యలో ఏమంటే ఈ ప్లేసెస్ అన్నీ డ్రౌండ్ అనమాట. సో వాటర్ లెవెల్ వాజ్ వెరీ హై. ఆ సిచ్యువేషన్లో ఇక్కడికి ఇదంతా వాటర్ అనమాట బేసికలీ. ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫస్ట్ వాటర్ ఫాల్స్, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఆ వీడియో ఇదంతా ఫుటేజ్ తీయలే నేను అప్పుడు, అంత వర్టికల్లో తీసిన. ఇక్కడ బ్రిడ్జ్, ఇక్కడ కొన్ని వాటర్ ఫాల్స్, ఇవన్నీ చూపించినాడు. మళ్ళీ రిటర్న్ వచ్చి ఇట్లా వస్తాం ఇటు సైడు. ఫస్ట్ ఇదే కరెక్ట్, ఫస్ట్ ఇది ఒక వాటర్ ఫాల్స్, హ్యాంగింగ్ బ్రిడ్జ్ వ్యూ అంతా. మరి ఇట్లా వచ్చి ఇక్కడ ఈ బీచ్ లిటరలీ ఇదంతా మునిగిపోయింది. జస్ట్ ఈ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. అది మీకు కనిపిస్తుంది, వీడియోలో కనిపిస్తుంది. ఓ బీచా అంటా నేను, అక్కడ కనిపిస్తుంది. ఇది మాత్రమే ఉంది. ఇక్కడికి వచ్చి వాడు లెక్క ప్రకారం ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ మమ్మల్ని డ్రాప్ చేయాలా. బట్ లేదు, పే చేస్తే తీసుకుపోతున్నాడు కదా. సరే అని అక్కడ నుంచి మరి ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చి ఇట్లా పోయి ఇక్కడ లాస్ట్ ఇక్కడ దాకా వచ్చినాడు. ఇదంతా తీసుకొచ్చినాడు. ఇక్కడ నుంచి రిటర్న్ పోకుండా ఇట్లా వచ్చి ఇక్కడ దాకా తీసుకున్నాడు. సీనియర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇది చూపించినాడు. ఇది
సినీ వాటర్ ఫాల్స్ అంటే ఇక్కడ ఉంటుంది అనుకుంటా, అది ఇక్కడే ఇక్కడ ఉంటుంది ఎడ్జ్లో ఒక ఆ, పైకి ఎక్కడానికి ఒక టవర్ లాగా ఉంటుంది, అక్కడికి ఎక్కొచ్చు, దిగి ఎక్కొచ్చు. ఇట్లా వచ్చి ఇక్కడికి రాగానే ఇక్కడ మెయిన్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఒక చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఉండే ఇదంతా. వాడు ఇక్కడ దాకా తీసుకొచ్చినాడు. తీసుకొచ్చి ఆ, మీకు ఆ, ఇక్కడ అనుకుంటా, ఇక్కడ ఉండే అనుకుంటా, ఏదో చూద్దాం, నాకు అంత సరిగ్గా తెలియట్లే. ఇక్కడ మ్యాప్స్లో ఏమో ఇది ఉంది సినీ వాటర్ ఫాల్స్, బట్ ఐ థింక్ దిస్ వాజ్ ఇట్. ఇక్కడ ఒక ఇది ఉండే స్టెప్స్ లాగా ఎక్కడానికి, పైకి ఎక్కి అక్కడ నుంచి చూడొచ్చు, అన్ని చూడొచ్చు అన్నట్టు ఇదంతా ఇక్కడంతా. బట్ ఎనీవే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ వాటర్ ఫాల్స్ చూపిస్తుండే, ఇవి చాలా ఫోర్స్ ఉండే, చాలా గట్టిగా పడుతుండే వాటర్. ఇట్లా లేదు, ఇక్కడ ఇక్కడ దీనికి మించి పోలేము, ఎందుకంటే అక్కడ ఫుల్ వర్ల్ పూల్స్ అన్నీ ఉంటాయి, లాగేస్తుంది, తీసుకెళ్ళామంటే సరే సరే అని ఇక్కడ నుంచి లాస్ట్ ఫుటేజ్ ఉంది, ఇక్కడ నుంచి చూసి తర్వాత ఇక్కడ చూపించినాడు ఈ హిల్, ఈ రాక్, పెద్ద రాక్. ఇది సినిమా మన విక్రమ్ది రావణ్ ఉంటుంది కదా, దాంట్లో ఉసిరే పోయేనన్న సాంగ్కి పై నుండి జంప్ చేస్తాడు ఒక పెద్ద రాక్ నుండి, ఈ రాక్ ఇదే అంట. ఇప్పుడు చూస్తే అది ఫుల్ వాటర్ లెవెల్ హై లేసేసి చిన్న రాక్ లాగా కనిపిస్తుంది, కానీ ఆ మూవీలో ఏదో చాలా పెద్ద రాక్ ఉన్నట్టు ఉంటుంది. ఇది చూసి మరి రిటర్న్ వచ్చి ఇక్కడ దాని మీదకి ఎక్కి పోయి ఇటు సైడ్ అంతా చూసి ఇవంతా ఈ స్ట్రీమ్స్ అన్ని చూస్తాము. ఈ స్ట్రీమ్స్ వీడియోస్ ఉన్నాయి, అసలు ఎక్స్ట్రీమ్లీ ఫోర్స్ వాటర్ ప్రెషర్, ఎక్స్ట్రీమ్ హై వాటర్ ప్రెషర్, ఇక్కడంతా చాలా వాటర్ ప్రెషర్ హై ఉండే. ఇక్కడ నుంచి మరి ఇక్కడ కూడా జూమ్ చేసి, ఇక్కడ నుంచి ఇక్కడ జూమ్ చేసి, ఇక్కడ కొన్ని పక్షులు ఉండే, ఇక్కడేనా ఇక్కడ అనుకుంటా, మరి అంత దూరం ఉండదేమో. ఇక్కడ కొన్ని పక్షులు, 3 పక్షులు ఉంటే దాన్ని జూమ్ చేసి చూసి ఏదో చేసినాం, బాగుండే. రిటర్న్ వచ్చి మరి సేమ్ ఇదే పాత్ర తీసుకొచ్చి ఇదంతా తీసుకొచ్చి మరి ఇక్కడ వదిలేస్తాడు. మధ్యలో ఒక 2 సార్లు నాకు నా ఫ్రెండ్కి తోడడానికి ఇచ్చినాడు, బాగుండే ఎక్స్పీరియన్స్, అదంతా వర్తే అనిపించింది నాకు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ మేము వెళ్ళిన టైం కరెక్ట్ కాదు. వాడిని అడిగితే ఆయన బెస్ట్ టైం ఇస్ డ్యూరింగ్ సమ్మర్స్ అన్నాడు, అప్పుడు వాటర్ లో ఉంటుంది అని. వాటర్ లో ఉంటే వాటర్ పడే హైట్ చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ ఇట్ విల్ బీ మోర్ బ్యూటిఫుల్ టు లుక్ అట్ ఆల్సో. అండ్ ఈ స్టోన్స్ ఇవన్నీ చాలా హైట్గా ఉండి చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఇప్పుడు జస్ట్ బికాస్ వాటర్ వాజ్ టూ హై, చాలా హైట్ దాకా ఉండే స్టోన్స్ హైట్ అన్ని చిన్న చిన్న రాళ్ళలా కనిపిస్తాయి. ఇది ట్రిప్ సమ్మరీ. నా దగ్గర ఉన్న ఫుటేజ్ ఇంకా ప్లే చేస్తా, ఎంజాయ్ గైస్. ಅದಕ್ಕೆ ಬರ್ತೀನಿ ಕಾಣ್ತು ಈಗ ಕೊಡ ಕೊಡ ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಬಲ್ಲಂಗೆ ಬರ್ತೀನಿ ಯಾಕೆ ತಿಳಿದ್ರಿ ಹೋಯ್ತು ಬರ್ಬೇಕು ಬರ್ಬೇಕು. ನಾ ಈ ಮೇಲೆ ಹೋಗ್ತೀನಿ, ಮೇಲೆ ಹೋಯ್ತು ಬರ್ಬೇಕು. ಎಷ್ಟು ಒಂದಾದ ಎರಡು ಅಥವಾ Well, let's try 100x zoom. There are monkish boys there. Very unstable. हाँ ब्रो, देख लो ब्रो, कुछ खजाना विजाना मिल गया तो जॉब का ज़रूरत ही नहीं पड़ेगा. ಬಾಣರ್ಸ್ ಬಂದರೆ ಹಾಂ 400 ರೂಪಾಯಿ ಒಳಗಡೆ ನೀರು బీచా. ವೀರಪ್ಪನ ಊರ ಯಾವುದು? ವೀರಪ್ಪನ ಅದಾ ಬೆಟ್ಟ ಕಾಣಿಸಲ್ಲ, ಹಾಂ ಹಾಂ ಹಾಂ, ಅದೇ ನನ್ನ ಸ್ವಂತ ಊರು. ಜಮೀನು ಇರುತ್ತೆ, ಒಂದು 50 ಎಕರೆ ಇರುತ್ತೆ ಹೌದು, ಸ್ವಂತ ಜಮೀನು. వీరప్పన్ ఊరంట, అది తమిళనాడులో ఇల్లు, ఇది కర్ణాటకలో. ನೋಡಿ ಅಲ್ಲಿವರೆಗೆ ಬಸ್ ಬರುತ್ತೆ, ಅಲ್ಲಿವರೆಗೆ ಬಸ್ ಬರುತ್ತೆ. ಅವಸರ ಇರುತ್ತಲ್ಲ ಮೇಲ್ಗಡೆ, ಅಲ್ಲಿವರೆಗೆ ಬಸ್ ಬರುತ್ತೆ ಕರ್ನಾಟಕ. ಮಳೆ ಮಾದೇಶ್ವರ ಬೆಟ್ಟ. உங்க பேர் என்னப்பா? பேர் சொல்லுங்க சார், ஃபேமஸ் ஆகி போறீங்க. லேஸ் வேணுங்களா? லேஸ் ப்ரோ, let's take lace red one.
Fried moong dal also. Yeah. మొబైల్ షాప్ గైస్. Cool drinks sir, Miranda, 7 Pepsi. కూల్ డ్రింక్స్ 7 అప్ 7 Pepsi, and Pepsi cold. పెప్సీ కొట్టి కోల్డ్. We can have. One bingo also. दो आप लोग मैं नहीं लगा. ಇದೊಂದು ಸಾಕು, ಅದು ಹಾಕಿ आप लोग एक ले लो. ಒಂದು ಸಾಕು. You can take. एक बार काफ़ी है. उधर से एक बार. ಹಾಂ एक ಕಾಫಿ ಒಂದು ಸಾಕು, ಅದೆರಡು ಕೊಡಿ. Bingo. ಎಷ್ಟು ಸಾಕನೇನು ಬೇಕು ಸರ್? ಸಾಕಷ್ಟೇ. 120 ರೂಪಾಯಿ ಆಯ್ತು. ಎಷ್ಟು? 120 120. 100 rupees change ಆಗಿದೆ. ಗೂಗಲ್ ಪೇ ಮಾಡಿಬಿಡಿ ಇಲ್ಲಾಂದ್ರೆ. ಗೂಗಲ್ ಪೇ ಇದೆಯಾ? Fruits also that. Can you have fruits? Oh, look at the color, bro. There is different color. 20 phone pay ಜಿಪೇತಿ ಸರ್. ನೀರು ಎಲ್ಲಿ? ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ. ಅಲ್ಲಿ ಮರಳು ಮರಳ. ಭಾಳ ಜಾಸ್ತಿ ಇರುತ್ತಲ್ಲ. ಆ ಕಡೆ ಬೇರೆ ಕಲರ್, ಈ ಕಡೆ ಬೇರೆ ಕಲರ್. ಏನ್ ಬೇಕು ಸರ್? वाटर मेलन. वाटर बॉटल ಬೇಕಾ ಸರ್? ನೀರು ಬಾಟ್ಲು पोर्टेबल सलाड. 15 आपको कुछ चाहिए? क्या बोलते हैं स्पर्धवाम को? केचुआ? हाँ, केचुआ से पहले अवेलेबल. Apart from the hype you gave, I had no expectations. Expectation is the mother of disappointment. बड़ा होता है दूसरे के लिए कुछ बोला कीड़ा ही बोलता है कैसा ही मान लो ಆವಾಗಲೇ ಹೊರಗಡೆ ಬರೋ ಮುಟ್ಟಕ್ಕಾಗಲ್ಲ. ಸಣ್ಣದಿದೆ ಇವಾಗ. थोड़े के नाम में दिया था थोड़ा बताना मुझे बाहर आ गई ನೋಡಿ ನೆನ್ನೆದ್ದು ಅಷ್ಟು ಬರೀ ಕಮ್ಮಿ ಇರುತ್ತೆ ನೀರು. ಆ ಕಪ್ಪು ಕರಿ ಕಪ್ಪು ಇರುತ್ತಲ್ಲ ಅದು ಡೌನ್ ಆಗುತ್ತೆ. ಅಲ್ಲಿ ಡ್ಯಾಮ್ನ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ನೀರು ಡೌನ್. Waterfall 3. ठीक है सर हो गया मुझे अब मिनट की आई Gotesh boy is looking at a wrong place. So much greenery behind him. Look where he is trying to find grass. oh god mountain god Sad Gotesh boy. ಮರವರೆಗೆ till that tree water boy हाँ. वो देखो काफी जैसा लग रहा है ये मेरा के बीच में कौन है పెద్ద రూట్ ಸಮ್ಮರ್ ಟೈಮಲ್ಲಿ ಅದು ಹೈಟ್ ಇರುತ್ತೆ, ನೀರು ಕೆಳಗಿರುತ್ತೆ. ಇದೆಲ್ಲ ಫುಲ್ ಐತೆ ನಮಗೆ ಅಷ್ಟೇ. ಇವಾಗ ನೀರು ಬಂದಾಗ ಮುಚ್ಕೊಂಡು crazy views. ಅದೇ ಬಂಡೆ. ನೀರು ಕಡಿಮೆ ಅಂದರೆ ಹಾಂ, ಇನ್ನೊಂದು 50 ಅಡಿ ಡೌನ್ ಆಗುತ್ತೆ. ಹಾಂ ಹಾಂ ಹಾಂ, 50 feet. ಇಲ್ಲಿ 80 ಫೀಟ್ ಇರುತ್ತೆ ಡೆಪ್ತು. 50 feet है यहाँ पर ಫುಲ್ ಡೌನ್ ಆಗಿ ಹೈಟ್ ಥರ ಇದೆ. ವಾಟರ್ ಫಾಲ್ಸ್ ಬೇರೆ ಹೈಟ್ ಥರ. हम लोग बांध पे जाते हैं वैसे ही लगता है यहाँ पर भी जाते हैं ना कोई फेमस कोई ना कोई देवता फेमस रहते हैं यहाँ पे मोस्टली शिव जी का जहाँ
नीचे आ गए थे, दो उधर ऊपर फेंक रहे थे, इधर से बहते नीचे गिरते हुए दम दम ऑन द स्पॉट डेथ. ఏదో అనుకున్నా ప్రెజర్ వాటర్ ప్రెజర్ అంటే చూస్తుంటే దేవుడా అనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్ వాటర్ ప్రెజర్. 50 steps from this one, na? More than 50, bro. It is quite deep. Lol. ఏదో క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు. అదేం చేస్తే ఇట్లా అవుతుంది. రెయిన్ సీన్స్. हम रुकते भी तो अभी तक निकल जाते हैं. कब तक